హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనరేణుక వ్లాగ్స్. నేనైతే ఇప్పుడే అలా లేచి బయటికి వచ్చానండి. చాలా ప్రశాంతంగా ఉంది బయట వాతావరణం. ఎర్లీ మార్నింగ్ 5 ఏమవుతుంది. నాకైతే అనుకోకుండా మెలకు వచ్చేసిందండి. ఇంకా మళ్ళీ నిద్రపోవడం ఎందుకులే, ఈ టైంలో లేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ఇంట్లో పనులైతే చేసుకుందామని చెప్పి నేనైతే అలా బయటికి వచ్చానండి. ఇంకా కొద్దిగా చీకటిగానే ఉంది. ఇప్పుడే లేస్తున్నారండి అక్కడక్కడ జనాలు. అయితే ఈ టైంలో లేచి పనులు చేసుకుంటూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే ఎర్లీ మార్నింగ్ నాకు వామ్ వాటర్ తాగడం అయితే అలవాటు అండి. దాంట్లో తులసాకులు లవంగాలు అయితే వేసుకొని తాగుతాను. ఇక్కడ చూడండి, మా చిన్నబ్బాయి మా హస్బెండ్ ఇద్దరు కూడా భలే ఆడుకుంటున్నారు. పక్కనే గోంగూర తోట ఉందని చూపించాను కదండి ఇంతకుముందు. చూడండి ఇంకా కూడా ఎంత పచ్చగా ఉందో అది. మొన్న వచ్చిన వర్షాలకైతే ఇంకా పచ్చగా అయిపోయిందండి. అది చాలా బాగుంది చూడ్డానికైతే. ఇంకా వీళ్ళిద్దరైతే ఇక్కడ బాల్ ఆడుకుంటున్నారు. ఇప్పుడే ఏదో వాలీబాల్ ప్లేయర్ అయిపోయినట్టు ఆడేస్తున్నాడండి మా చిన్నోడైతే. ఇక్కడైతే మా అత్తయ్య కందిజారు చేయడం కోసం అయితే కంది గుగ్గిళ్ళు ఉడకబెడుతుందండి. మా ఇంటి వెనకాల కట్టెల పొయ్యి పెట్టి మరీ వండుతుంది. ఇవైతే మేము నైటే నానబెట్టి పెట్టుకున్నామండి. ఎందుకంటే నైట్ నానబెట్టి పెట్టుకుంటే మార్నింగ్ కల్లా అవి మంచిగా నానిపోతాయి. అలా నానిన కందులు అయితే త్వరగా ఉడుకుతాయి కదా, అందుకని నైట్ నానబెట్టి పెట్టుకుంటామండి మేమైతే. మా ఇంట్లో అయితే వారం 10 రోజులకు ఒకసారి కంపల్సరీ కంది గుగ్గుళ్ళు అయితే వండుకొని చారు అయితే చేసుకొని తింటామండి. మా ఇంట్లో అందరూ కూడా చారు చాలా ఇష్టంగా తింటారు. నాకు తెలిసి అందరూ కూడా కంది చారు, ఉలువ చారు ఇలా ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరేమో. ఆల్మోస్ట్ అందరూ ఇష్టంగానే తింటారు కదా. ఇవైతే మా చేలో పండిన కందులు కావండి. మా చేలో అయితే ఈ కందులు, పెసలు ఇలాంటి పంటలు అయితే పండించము మేము. ఓన్లీ వరి పంట మాత్రమే పండిస్తామండి. మరి ఇవి ఎక్కడివి అనుకుంటున్నారా? అయితే మాకైతే ఒక కోత మిషన్ ఉందండి. ఆ కోత మిషన్ ఇలా కంది చేను కోయడానికి వెళ్ళినప్పుడు అయితే ఆ కోయించుకున్న రైతులైతే మాకు కొన్ని కందులు అయితే పెట్టారండి. ఆ కందులే మేము ఇలా అప్పుడప్పుడైతే వండుకొని తింటాము. కందులు అయితే ఉడికిపోయాయండి. ఇప్పుడైతే ఆ కందుల్ని మా అత్తయ్య జల్లెడతోటైతే ఒక జల్లి గిన్నెలోకి అయితే తీసుకుంటుందండి. జల్లి గిన్నెలోకి తీసుకుంటే ఆ చారంతా కూడా కిందికి కారుతుంది కదా, అందుకని అయితే జల్లి గిన్నెలోకి తీసుకుంటుందండి. ఇంత ముందుకైతే పప్పు కుక్కర్లో ఉడకబెట్టే వాళ్ళమండి కందులు అయితే స్టవ్ మీద. అలా ఉడకడం వల్ల ప్రెషర్కి అయితే ఒక 4-5 విజిల్లకే తొందరగా కందులు అయితే ఉడికిపోయేదండి. కందులు అయితే ఉడికేది కానీ రసం అయితే చాలా పలసగా వచ్చేదండి చారు అయితే. అదైతే అంత టేస్ట్ ఉండేదైతే కాదు. కానీ ఇలా కట్టెల పొయ్యి మీద ఉండడం వల్ల చాలాసేపు ఉడుకుతాయి కదా కందులు అయితే. చారు అయితే చాలా చిక్కగా వస్తుందండి అలా ఉడికైతే. ఇంకా అందులో గుగ్గిలు కూడా కొద్దిగా మెత్తగా దంచి వేసుకుంటాం కదా, ఇంకా అందులో చిక్కగైన చారులోనే ఇంకా కొద్దిగా గుగ్గిళ్ళు దంచేయడం వల్ల చారు అయితే ఇంకా చిక్కగా వస్తుందండి. సో గుగ్గిళ్ళు అయితే తీసుకున్న తర్వాత దాంట్లో అయితే కారము, చింతపండు పులుసు అయితే దాంట్లో వేసి అలాగే కొద్దిసేపు అయితే పొయ్యి మీద మరగనిస్తుందండి మా అత్తయ్య అయితే. ఇక ఇలా పొయ్యి మీద అలవాటైనప్పటి నుంచి మేమైతే కుక్కర్లో కాకుండా ఇదైతే బెటర్ అని చెప్పేసి మేము అప్పటి నుండి పొయ్యి మీదనే ఉడకబెడుతున్నామండి కందులు ఎప్పుడైనా సరే. చారు అయితే బాగా ఇనికిందండి. గుగ్గిళ్ళు ఉడికే లోపైతే నేను గుగ్గిళ్ళ తాలింపు కోసము ఇక్కడ కావలసినవన్నీ రెడీగా ఉంచుకున్నానండి. కొన్ని పచ్చిమిర్చి అయితే సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఉల్లిగడ్డలు కూడా తరిగి పెట్టుకున్నానండి. కొద్దిగా కరివేపాకు కూడా తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడైతే గుగ్గిళ్ళకు సరిపడా నేనైతే ఆయిల్ వేసుకొని అందులో సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి బదులు కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ పచ్చిమిర్చి ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేనైతే పచ్చిమిర్చి వేసానండి. ఇప్పుడైతే ఉల్లిగడ్డ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకొన్ని కూడా వేసుకోవచ్చు, తిన్నా కూడా మంచిదే కదా. నేనైతే ఇంతవరకు వేసానండి. దాంట్లో కొద్దిగా కరివేపాకు అండి. కరివేపాకు అయితే చాలా ఎక్కువగానే వేసుకున్నాను నేను. తిన్నా కూడా ఇది కూడా మంచిదే కదా, కాల్షియము తినాలి అసలు అయితే కరివేపాకు.
ఇదైతే గుగ్గిళ్ళ మధ్యలో అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుందండి. చాలా క్రిస్పీగా అయిపోయేంత వరకు వేయించుకోవాలి కరివేపాకునైతే, మెత్తగా కాకుండా. అలా అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మగ్గిపోయేంత వరకు అయితే కాసేపు అలా ఉంచాలండి. అందులో ఇంకా ఇష్టానికి తగ్గట్టు ఏవైనా వేసుకోవచ్చండి. కొత్తిమీర, ఎల్లిపాయలు, జీలకర్ర ఇలా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నాకు అవైలబుల్గా ఉన్నంత వరకు అయితే నేను వేసుకున్నానండి. అవైతే మగ్గిపోయాయి. ఇప్పుడైతే గుగ్గిళ్ళు అయితే దాంట్లో కలుపుకుంటున్నామండి మేము. అసలైతే గుగ్గిళ్ళు తీస్తున్నప్పుడే నేను లోపలికి వచ్చి పోపు వేసుకొని అందులో ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసుకొని మళ్ళీ మా అత్తయ్య దగ్గరికి అయితే వెళ్ళానండి గుగ్గిళ్ళు తీసుకురావడానికి. నేను గుగ్గిళ్ళు తీసుకొచ్చే లోపు అయితే ఈ తాలింపు అయితే మగ్గిపోయిందండి. ఇంకా తీసుకొచ్చినవైతే అందులో యాడ్ చేసుకున్నాను అన్నమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా కలర్ఫుల్గా. గుగ్గిళ్ళ తాలింపు అయితే అయిపోయిందండి. గుగ్గిళ్ళ తాలింపు అయితే అయిపోయిందండి. ఇక మేమైతే అందరం కలిసి చక్కగా కబుర్లు ఆడుకుంటూ హాయిగా గుగ్గిళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నామండి. ఇలా అందరూ కలిసి కూర్చొని తింటుంటే అసలు అందులో ఉండే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఇన్ని కబుర్లు చెప్పుకుంటూ హాయిగా తినొచ్చు అసలైతే. సో గుగ్గిళ్ళు తిన్న తర్వాత మేమైతే ఇందాక పొయ్యి మీద కాగబెట్టుకున్న చారు ఉంది కదా, కంది చారు, దానికోసం అయితే తాలింపు వేసుకుంటున్నాము. తాలింపు అయితే మగ్గిపోయిందండి. ఇప్పుడైతే ఆ చారునైతే ఇందులో పోసుకుంటున్నాము. అడుగున కొన్ని కందులు ఉన్నాయి కదండి, అవైతే మేము కావాలనే ఉంచేసామండి. ఇలా ఈ చారుని అన్నంలో పోసుకొని తినేటప్పుడు అక్కడక్కడ కందులు తగులుతుంటే బాగుంటాయి. మేము ఎప్పుడైనా అలాగే చేస్తామండి. ఇంకా కొద్దిగా చిక్కదనం కోసం అయితే గుగ్గిళ్ళు ఒక చిన్న రోట్లో కొద్దిగా మెత్తగా దంచుకొని ఆ పొడిని కూడా అందులో వేసుకుంటున్నామండి. ఇదైతే చారుకు చిక్కదనాన్ని ఇస్తుంది. చాలామంది కూడా ఇదే ఫాలో అవుతారండి. బాగుంటుంది చారు అయితే ఇలా చేస్తే. ఇంకా దీంట్లో మసాలా కోసం అయితే మేము ఆల్రెడీ ఇంట్లో ధనియాల పౌడర్ అయితే ఉంటుంది కదా, ఆ ధనియాల పొడిలో అయితే కొన్ని ఎల్లిపాయలు వేసుకొని రెండు కలిపి మెత్తగా దంచుకొని అయితే ఆ మసాలానైతే అయితే మేము చారులో వేసుకుంటామండి. ఈ చారే కాదండి, మేము ఏ చారు అయినా సరే ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాము. ఇలా మసాలాలో ఎల్లిపాయలు వేసుకొని దంచుకొని వేసుకుంటామండి. చికెన్లో అయినా సరే ఇలాగే వేసుకుంటాము. చాలా బాగుంటుందండి అలా ఎల్లిపాయ ఫ్లేవర్ ఉంటే మాత్రము. మాకైతే ఇలా ఉంటేనే ఇష్టము. మేమైతే ఎప్పుడైనా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతామండి. యమ్మీ యమ్మీ కందిచారు అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడితో అయితే నా వ్లాగ్ ముగిస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో అయితే మళ్ళీ కలుస్తానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.